హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఏపీ టెట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విచ్ ఇస్ హెల్డ్ ఆన్ 19th December of 2025 shift 2 paper that we are going to discuss. Let us observe the first question. ABCD సమాలంబ చతుర్భుజంలో AB is parallel to CD and AD is equals to BC is equal to 5 centimeters అని ఇచ్చినాడు. మరియు AB is equal to 8 centimeters, CD is equals to 16 centimeters అయినా ABCD యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఏబిసిడి సమలంబ చతుర్భుజం అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ట్రెపీజియం అని అంటాం. ఓకేనా, సో ఈ సమలంబ చతుర్భుజంలో ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చినాడు. ఓకే, సో ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి. ఏబి మెజర్మెంట్ గివెన్ as 8 centimeters and CD measurement given as 16 centimeters. And what else we know? We know that AD is equals to BC. That means in these non-parallel sides are equal. That means it is an isosceles triangle, isosceles trapezium. Okay, so this is 5 centimeters. This is also 5 centimeters. So what we have to find out, మనం ఇప్పుడు కనుక్కోవాల్సిందంటే మనము ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా తెలిసి ఉండాలి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం is equal to h/2 times of a plus b. ఓకేనా, సో వాట్ ఇస్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం? ఏరియా ఆఫ్ ట్రెపీజియం is equal to h/2 times of a plus b. ఇక్కడ h అంటే రెండు సమాంతర భుజాల మధ్య దూరము, మరియు a and b మరియు వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే లెంత్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్, సమాంతర భుజాల యొక్క మెజర్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ మనకు సమాంతర భుజాల మెజర్మెంట్స్ తెలుసు. సో 8 centimeters. సో AB is equals to if I suppose this as a small a and this is small b as a 16 centimeters, and we should know that distance between them. ఓకే, అంటే వీటి మధ్య దూరం కనుక్కోవాలి. వీటి మధ్య దూరం కనుక్కోవాలంటే ఏ నుంచి నేను సిడికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే ఏపీ, అండ్ అలాగే బి నుంచి వెళ్ళి సిడికి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ బికి డ్రా చేసినట్లయితే ఇక్కడ మనకు ఏ టు పి మెజర్మెంట్ వచ్చింది. ఏ టు పి, ఓకేనా, సో ఏ టు పి మెజర్మెంట్ కనుక్కోవాలి. దానికోసం మనం పీక్యూ మెజర్మెంట్ ఎంత అవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 centimeters అవుతుంది. ఓకేనా, సో అలాగే డిపి అండ్ క్యూసి మస్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈచ్. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఏపీడిలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి హైపోటెన్యూస్ తెలుసు, బేస్ 4 units తెలుసు, హైట్ ఏమవుతుంది 3 centimeters అవుతుంది, 5.7 inches. సో మనకి దీన్ని యూజ్ చేస్తూ మనకు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ వచ్చేసింది. సో మనకి ఏరియాలో హెచ్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసి, స్మాల్ ఏ ప్లేస్ లో 8, స్మాల్ బి ప్లేస్ లో 16 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/2 times of 24, 2 1s 2 12s 3 into 12, that is 36 centimeters square. So second option is the correct one for this question. Okay, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఓకేనా, జిఎస్టీ 18% నుండి 10% తగ్గించడం వలన ఒక వ్యక్తి ఎయిర్ కూలర్ ని 28,160 రూపీస్ కి కొన్నాడు. ఒకవేళ జిఎస్టీ తగ్గింపుకు ముందు కొనవలన అతను ఎంత చెల్లించాలి? ఓకేనా, ఫస్ట్ బేసిక్ ప్రైస్ తెలియదు, మనం దాన్ని ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ అనుకున్నాము. తను ఎంత పే చేశాడు? జిఎస్టీ 10% పే చేసినాడు. అంటే 110% ఆఫ్ దట్ బేసిక్ ప్రైస్ గివెన్ as 28,160 రూపీస్. మనకు అనుకోవాల్సిందంటే పెంచక ముందు ఎంత జిఎస్టీ ఉంది? అది 18%. సో 118% బేసిక్ ప్రైస్ అడుగుతున్నాను. సో ఇప్పుడు ఎలా వస్తుందంటే 118/110 into 28,160. Okay, so 0 get cancelled, 11 1 11, 11 2 22. Okay, so here 6 left, 5 55, 6 left, 6. సో మనకి ఏమొస్తుంది 118 into 256 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే మనకు 30,208 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నౌ లెట్ us see this next question. Okay, one of the factors of 11 to the power of 4 minus 1. 11 to the power of 4 minus 1 యొక్క కారణాంకం కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏం యూజ్ చేయాలి? a square minus b square ఫార్ములా యూజ్ చేయాలి. a square minus b square కెన్ బి రిటన్ యాజ్ a plus b of a minus b అని అందరికీ తెలుసు. పవర్ ఆఫ్ 4 minus 1 ఉంది. 1 ని నేను 1 to the power 4 గా రాస్తున్నాను. సో దీన్ని 11 to the power 4 ని 11 square whole square గా రాస్తున్నాను, మైనస్ 1 to the power 4 ని 1 square whole square గా రాస్తున్నాను. బేసెస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది a square minus b square ఫార్మ్ లో ఉంది. దీన్ని 11 plus 1 into 11 square plus 1 into 11 square minus 1 గా రాయొచ్చు. 11 square అంటే మనందరికీ తెలుసు 121. 11 square అంటే 121, 121 plus 1 122 into ఇది మళ్ళీ 11 square minus 1 square గా రాయొచ్చు. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 122 into 11 plus 1 into 11 minus 1.
రాయొచ్చు. ఇక్కడ 122ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 61గా రాయొచ్చు. ఇది 12 ఇంటూ 10గా రాయొచ్చు. సో దీంట్లో ఈ ప్రోడక్ట్ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క నెంబరు ఇచ్చిన న్యూమరికల్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో 2 ఒక ఫ్యాక్టర్, 61 ఒక ఫ్యాక్టర్, 12 ఒక ఫ్యాక్టర్, 10 ఒక ఫ్యాక్టర్. దీని ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఆన్సర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 61 ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ ఇట్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 8th పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఫస్ట్ నేను ఈ పవర్ 8 లేకుండా ఎంటైర్ ఈ బేస్ యొక్క వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఈ స్క్వేర్ రూట్ 2ని నేను ఎలా రాయొచ్చు అంటే 2 to the power of 1/2గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏని ఎలా రాయొచ్చు 8 to the power of 1/2 రాసినట్లుగానే స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని 2 to the power of 1/2గా రాస్తున్నాను. ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 to the power of 1 ఇంటూ 2 to the power of 1/2. సో మనకి ఈ ఫార్ములా తెలుసు, a to the power of m ఇంటూ a to the power of n ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n గా రాయొచ్చు కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ నేను 2 to the power of స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ కెన్ బి 2 to the power of 1 ప్లస్ 1/2గా రాస్తున్నాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 1 ప్లస్ 1/2 అంటే 3/2 అవుతుంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ని రిమూవ్ చేయడానికి ఓకేనా, ఈ స్క్వేర్ రూట్ ని రిమూవ్ చేసే ప్రయత్నంలో నేను ఏం చేస్తున్నాను, దీనికి పవర్ 1/2 తీసుకున్నాను. సో దీన్ని ఇలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 to the power of 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2గా రాస్తున్నాను. ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 to the power of 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2గా రాయొచ్చు. సో 3/4గా రాయొచ్చు. ఇక్కడ పవర్ 1 ఉంది. సో మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, 2 to the power of 1 ప్లస్ 3/4గా రాస్తున్నాం. సో దీన్ని 2 to the power స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 7/4. మళ్ళీ ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి దీన్ని పవర్ 1/2గా రాసుకోవచ్చు. 2 to the power of 7/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 to the power of 7/8 వస్తుంది. సో మనకి ఈ బేస్ వాల్యూ ఎంత వచ్చింది, ఈ బేస్ వాల్యూ 2 to the power of 7/8 వచ్చింది. సో 2 to the power of 7/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. దీన్ని 2 to the power of 7/8 ఇంటూ 8గా రాసేసుకుని డినామినేటర్ 8 న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయి 2 to the power of 7 వస్తుంది. 2 to the power of 7 వాల్యూ 128. సో దట్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 39,304 యొక్క ఘనమూలం కనుక్కోవాలి. సో దీని ఘనమూలం కనుక్కోవాలంటే ఫస్ట్ దీన్ని 3 digits గా ఒక గ్రూప్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్ నుంచి చూసుకుందాము. సో 39,304 దీంట్లో వన్స్ ప్లేస్ నుంచి 3 digits ఇది ఒక గ్రూప్, తర్వాత ఇక్కడ 2 digits ఉన్నాయి, ఇది ఒక గ్రూప్. సో దీంట్లో సెకండ్ గ్రూప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ గ్రూప్ లోంచి సబ్ట్రాక్ట్ చేయగల అతిపెద్ద గణం ఏది అంటే 27. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయగల లాంగెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్ వాట్ 27. సో ఏ నెంబర్ ని క్యూబ్ చేసి 27 వస్తుంది, 3 వస్తుంది. అంటే దీని క్యూబిక్ రూట్ ఆఫ్ 39,304 మస్ట్ బి ఈజ్ అ 2 digit నెంబర్ అండ్ దట్ ఈస్ మోర్ దెన్ ది 30. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 30 పైన ఉన్నది ఇది చూసుకుంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్టిమేషన్ మెథడ్ ని యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేస్తున్నాము. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ a number x is chosen from the numbers 1, 2, 3 and a number y is selected from the numbers 1, 4, 9, then find the probability of x and y. x into y is less than the 9. అంటే x ని ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. y ని ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి, 1, 4, 9 అనే నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 9 కన్నా తక్కువగా వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. సో ఇక్కడ నేను డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై తీసుకుని వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకుని మన కండిషన్ ఏంటి, ఎక్స్ అండ్ వై లెస్ దాన్ 9 ఉందా లేదా, సాటిస్ఫై చేస్తుందా లేదా చూసుకుందాము. ఫస్ట్ ఎక్స్ ఎందులో తీసుకోవచ్చు, 1, 2, 3 లోంచి మాత్రమే తీసుకోవాలి. వై వాల్యూస్ ఎలా తీసుకోవాలి, 1, 4, 9 మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ కేసులో నేను ఏం చేస్తున్నాను, x1 తీసుకున్నట్లయితే y లోంచి 3 పాసిబిలిటీస్ అంటే x1 అయినప్పుడు వైకి ఏమి ఛాన్సెస్ ఉన్నాయి, 1, 4, 9. ఓకేనా, సో అలా ఈ 3 కేసెస్ ని నేను ఇండివిజువల్ గా తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను అంటే x1 అయినప్పుడు y1, x1 అయినప్పుడు y4 ఒకసారి, x1 అయినప్పుడు y9 ఒకసారి, అలా మనకు 3 కేసెస్ అయిపోతాయి. ఓకేనా, సో ఫోర్త్ కేసులో x లోని సెకండ్ వాల్యూ ఏంటి 2.
2 తీసుకుంటే y1 2,5 4 2,9 అలా తీసుకోవాలి. ఓకేనా? 5 6 నెక్స్ట్ 3 తీసుకున్నట్టే 1 3,1 3,4 3,9 అట్లా మొత్తం 9 ప్లాజిబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయి. దీంట్లో వీటి యొక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. x1 అయినప్పుడు y1 అయినప్పుడు వాటి ప్రోడక్ట్ x ఇంటూ y, దట్ ఈస్ 1 into 1 1 ఈస్ లెస్ దాన్ ది 9 కాబట్టి మనం సాటిస్ఫై చేస్తుంది, కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. 1 into 4 4 4 is less than the 9, satisfied our condition. 1 into 9 9 which is not less than the 9, సో మనకు సాటిస్ఫై చేయట్లేదు, మన కండిషన్ ని సాటిస్ఫై చేయట్లేదు. అలాగే ఫోర్త్ కండిషన్ లో x2 y1 కాబట్టి 2 1 2 which is less than the 9, it is satisfy our condition, and 2 4s are 8. Okay, so which is less than 9, satisfy our condition. 2 9s are 18 which is not less than the 9, so not satisfy our condition. 3 1 are 3 which is less than 9, satisfy our condition. Next 3 4 are 12 12 is not less than the 9, not satisfied. 3 9 are 27 27 is not less than the 9, not satisfied condition. సో మొత్తం ఎన్ని పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. సో దీంట్లో ఎన్ని మనకి ఫేవర్ ఉన్నాయి? 1 2 3 4 5. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీస్ ఏమవుతుంది? 5/9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే నౌ లెట్ us see this next question. The median of x/5 x/4 x/2 x/3 is 8, then the value of x కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? ఓకేనా, కొన్ని అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ ఇచ్చినాడు. దీంట్లోంచి ఈ అబ్జర్వేషన్ లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క డాటా యొక్క మీడియన్ ఇచ్చాడు కాబట్టి దీని మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము డాటాని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన డాటాలో అబ్జర్వేషన్ ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లలో న్యూమరేటర్ సేమ్ గా ఉంది కాబట్టి ఏ న్యూమరేటర్ కి డినామినేటర్ పెద్దగా ఉంటుందో అది చిన్నది అవుతుంది. సో ఫస్ట్ ఏ ఫ్రాక్షన్ కి డినామినేటర్ పెద్దదిగా ఉంది, అది ఫస్ట్ ఫ్రాక్షన్ x/5 అది చిన్నది. సో అసెండింగ్ ఆర్డర్ లో అది చిన్న అయిపోతుంది. నెక్స్ట్ x/4 అవుతుంది. నెక్స్ట్ చిన్నది. దీని తర్వాత ఏమవుతుంది? దీనికన్నా కొంచెం పెద్దది ఏమవుతుంది అంటే x/3, తర్వాత x/2, తర్వాత x. ఇది అసెండింగ్ ఆర్డర్. దీంట్లో మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. అంటే మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 8 ఇచ్చినాడు. డాటా ప్రకారము, క్వశ్చన్ ప్రకారము మీడియన్ ఏమో 8. ఇచ్చిన డాటాను అసెండింగ్ లో రాస్తే ఏమవుతుంది? x/3. అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, x/3 is equals to 8. దీంట్లోంచి x వాల్యూ కనుక్కోవాలంటే ఈ డినామినేటర్ 3ని ట్రాన్స్పోర్ట్ చేస్తే 8 3 24 వస్తుందండి. సో 24 is the correct answer. So fourth option is the correct. Okay, now let us see this next question. Okay, perimeter of a triangle whose vertices are 0, 0, 2, 0 and 0, 2 is dash units. Okay, ఇక్కడ మనకి 3 బిందువులు ఇచ్చినాడు, 3 శీర్షాలు ఇచ్చినాడు. త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చినాడు. ఆ శీర్షాలతో ఏర్పడే త్రిభుజం యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. సో వీటిని కార్టీజియన్ ప్లేన్ లో మనము ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి? 0, 0 0, 0 అంటే అదేంటి? ఆరిజిన్. సో ఇది ఇక్కడ మనకు 0, 0 ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? 2, 0 2, 0 లైస్ ఆన్ x యాక్సిస్ విచ్ ఇస్ 2 units అవే ఫ్రమ్ ది ఆరిజిన్. సో ఇది 2, 0 and 0, 2 is here. So 0, 2. So if I suppose this is 4, this is the first point is A, this is B. Now and connecting this you will get a right angle triangle, isn't it? Triangle AOB. Triangle AOB is a right angle triangle in which we know OA measurement as a 2 units and OB measurement 2 units వచ్చింది. మనం పెరిమీటర్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏబి మెజర్మెంట్ కూడా కనుక్కోవాలి. ఏబి అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో పైథాగరస్ థియరం నుంచి మనం హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ని మనం ఎలా రాయొచ్చు? ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఏబి స్క్వేర్ ని మనము 8 వస్తుంది. ఏబి మెజర్మెంట్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అంటే 2√2 అవుతుంది. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది అంటే పెరిమీటర్, చుట్టుకొలత కనుక్కోవాలంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఏ, వీటిని అన్నిటిని యాడ్ చేయాలి. ఓఏ మెజర్మెంట్ 2 units, ఓబి మెజర్మెంట్ 2 units, ఏబి మెజర్మెంట్ ఇంత మనకి 2√2 వస్తుంది. సో 2 + 2 4, 4 + 2√2 అనేది మనకి కావాల్సిన పెరిమీటర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
equation of straight line which is passing through this point a minus 4 comma 3 and b 9 comma 5. ఓకేనా? సో ఫస్ట్ వీటి యొక్క ఈక్వేషన్ ఈ బిందువుల గుండా పాస్ పోయి ఒక రేఖ యొక్క సమీకరణం కనుక్కోవాలంటే ఆ రేఖ యొక్క వాలు కనుక్కోవాలి. వాలు ఫార్ములా ఏంటి? y is equals to y2 minus y1 by x2 minus x1 కదా. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 అయితే సో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 కాబట్టి సో y2 minus y1 అంటే 5 minus 3 by 9 minus of minus 4 దట్ ఈస్ 2/13 వచ్చింది. స్లోప్ ఎంత వచ్చింది మనకి? 2/13 వచ్చింది. మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు y minus y1 is equals to m into x minus x1 అనే ఫార్ములాని యూజ్ చేస్తూ y minus 3 is equals to 2/3 స్లోప్ అంటే 2/13 times of x minus of minus 4. Okay, so y minus 13 is equal to 2 times of x plus 4. Okay, 2/13 ఉంది. ఈ 13 ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది? మల్టిప్లై వస్తుంది. 13 times of y minus 3 is equals to 2 times of x plus 4. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 13y minus 39 is equal to 2x minus 8. 2x plus 4 వస్తుంది. ఈ రెండు టర్మ్స్ మనం పంపించేస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది 13y minus 39 minus 2x minus 8 is equals to 0. దీంట్లోంచి 13y minus 2x minus 47 is equal to 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నౌ let us see this next question. Sin x plus cosec x is equal to 2. Then we are asked to find out a value of sin x to the power of 2025 plus cosec x to the power of 2025. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? sin x plus cosec x వాల్యూ అనేది ఎంత ఇచ్చినాడు? 2 అని ఇచ్చినాడు. ఇక్కడ వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇవి రెండు రెసిప్రోకల్, ఒకదానికి రెసిప్రోకల్. ఓకేనా? సో ఒక నెంబర్ x మరియు దాని యొక్క రెసిప్రోకల్ 1/x యొక్క సమ్ అనేది 2 అయినా ఎప్పుడు అవుతుంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ x is equals to 2. ఓన్లీ x is equals to 1. ఓకేనా? సో అంటే ఇక్కడ sin x plus cosec x is equal to 2 ఇచ్చినాడు కాబట్టి దీంట్లోంచి ఇది పాసిబుల్ ఎప్పుడు అవుతుంది అంటే x is equals to అంటే sin x is equals to 1 అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి sin x is equals to 1 అవుతుంది. అలాగే cosec x వాల్యూ కూడా 1 అవుతుంది. ఎందుకంటే దీని రెసిప్రోకల్ 1 యొక్క రెసిప్రోకల్ 1 కాబట్టి. ఓకేనా? సో వీటి యొక్క వాల్యూస్ వచ్చినాయి. మనం ఇప్పుడు కనుక్కోవాల్సిందంటే sin x to the power of 2025 అంటే 1 to the power of 2025 ప్లస్ cosec x to the power of 2025 అంటే 1 to the power of 2025. ఓకేనా? సో దీని వాల్యూ 1 ప్లస్ 1 2. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్ us see this next question. ఓకే, ఇఫ్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసి యొక్క అంతర కోణాలు అయితే sin of b plus c by 2 plus tan of a plus b by 2 plus cot of a plus c by 2 minus tan minus cos a by 2 minus cot c by 2 minus tan b by 2 యొక్క విలువ అడుగుతున్నాడు. ఓకేనా? మనకి ఏబిసిలు ట్రయాంగిల్ ఏబిసి యొక్క అంతర కోణాలు కాబట్టి వీటి యొక్క సమ్ అనేది 180 degrees అవుతుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. దీంట్లోంచి నేను ఈ ఏ అనే దాన్ని పంపించేస్తున్నాను. సో అటేమవుతుంది అదంటే 180 minus a అవుతుంది. సో బోత్ సైడ్స్ ఇఫ్ డివైడెడ్ బై 2. ఓకే, సో b plus c by 2 is equals to 180 minus a by 2 వస్తుంది. దీని b plus c by 2 is equals to 180 by 2 అంటే 90 మైనస్ a by 2 అవుతుంది. ఇప్పుడు దీనికి నేను సైన్ అప్లై చేసినట్లయితే sin of b plus c by 2 is equals to sin of 90 minus a by 2. sin 90 minus theta వాల్యూ మనకు తెలుసు cos theta. దీని నుంచి sin 90 minus a by 2 నేను ఎలా రాయొచ్చు? cos a by 2 గా రాయొచ్చు. అంటే దీని నుంచి sin of b plus c by 2 నేను ఎలా రాయొచ్చు? cos a by 2 గా రాయొచ్చు. అలాగే మనము దీని ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే ఫస్ట్ దాని వాల్యూ cos a by 2. ఇలాగే మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ tan of a plus b by 2 tan of a plus b by 2 ని నేను ఎలా రాయొచ్చు అంటే cot c by 2 గా రాయొచ్చు. cot c by 2 గాను. అలాగే cot of a plus c by 2 ని నేను tan b by 2 గా రాయొచ్చు. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో sin of b plus c by 2 బదులుగా నేను ఏం రాయొచ్చు? cos a by 2ను అలాగే tan b a plus b by 2 బదులుగా నేను ఏం రాయొచ్చు? మనము cot c by 2ను అలాగే cot a plus c by 2 బదులుగా మనం ఏం రాయొచ్చు?
tan b/2 రాయొచ్చు, మైనస్ ఈ మిగతా 3 టర్మ్స్ యాసిడ్గా రాస్తున్నాను, మైనస్ cos a/2 మైనస్ cot c/2 మైనస్ tan b/2గా రాస్తున్నాను. చూడండి ఓకేనా. సో cos a/2 మైనస్ cos a/2 cot c/2 మైనస్ cot c/2 tan b/2 మైనస్ tan b/2 అంటే వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, వాల్యూ 0 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. Okay, if two zeros of the polynomial p of x is equals to 3x cube minus 5x square minus 11x minus 3 are 3 comma minus 1, then third zero we are asking. అంటే ఈ ఇచ్చిన బహుపది యొక్క మూడు శూన్యాలు ఉంటాయి. ఇది క్యూబిక్ పాలినామిల్ కాబట్టి దీనికి 3 zeros పాసిబుల్ ఉంటాయి. సో దాంట్లో 2 zeros ఇచ్చినాడు, థర్డ్ జీరో కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్ ఇస్ ఈక్వల్స్ టు -b/a. దీంట్లోంచి మనకు థర్డ్ జీరో తెలియదు కాబట్టి దాన్ని ఏ అనుకున్నట్లయితే, దాన్ని ఎక్స్ అనుకున్నట్లయితే 3 + -1 + x ఇస్ ఈక్వల్స్ టు -b/a. దీన్ని ax³ + bx² + cx + d అనే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్తో కంపేర్ చేస్తే మనకు -b/a వాల్యూ ఎంత వస్తుందంటే -5/3 వచ్చేస్తుంది. సో ఇది 3 - 1 2 2 + x is equals to 5/3. From this x is equals to 5/3 - 2. సో 5 - 6/3 that is -1/3. సో థర్డ్ జీరో ఏమవుతుంది, -1/3. థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ ఆఫ్ దిస్ AP 3, -8, 13, 253 కనుక్కోవాలి. సో దీంట్లోంచి ఇచ్చిన ఏపీలోని చివరి నుంచి 20వ పదం కనుక్కోవాలి. చివరి నుంచి 20వ పదం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, సింపుల్ గా ఇచ్చిన ఏపీని రివర్స్ గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను అంటే దీంట్లో ఇచ్చిన ఏపీ ఏంటి, దీంట్లో చివరి పదం ఏంటి, 253. నేను కొత్త ఏపీ రాస్తున్నాను, దాంట్లో ఫస్ట్ పదమే 253 తీసుకుంటున్నాను. అలా నేను ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లోంచి ఈ ఇచ్చిన ఏపీలో చివరి నుంచి 20వ పదం కనుక్కోవాలంటే దీంట్లో ఫస్ట్ నుంచి 20వ పదం కనుక్కోవాలి. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమిటి, 253. దీనికి కామన్ డిఫరెన్సెస్ +5 అవుతుంది కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ -5 తీసుకొని 20th టర్మ్ T20 a + 19d కాన్సెప్ట్ లో a = 253 + 19 టైమ్స్ ఆఫ్ -5 253 - 19 × 5 95. సో వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 158 అనేది ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see this నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a + b + c is equals to 8 మరియు ab + bc + ca is equal to 13 అయినా a³ + b³ + c³ - 3abc వాల్యూ కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. a³ + b³ + c³ - 3abc ని మనం ఎలా రాయొచ్చు అంటే a + b + c టైమ్స్ ఆఫ్ a + b + c the whole square minus 3 times of ab + bc + ca గా రాయొచ్చు. ఓకేనా. సో దీంట్లో a + b + c వాల్యూ 8 టైమ్స్ ఆఫ్ 8² - 3 టైమ్స్ ఆఫ్ 13 గా రాస్తున్నాను. సో 8 టైమ్స్ ఆఫ్ 64 - 39. సో 8 టైమ్స్ ఆఫ్ 25 వస్తుంది. సో 8 టైమ్స్ ఆఫ్ 25 అంటే మనకి 200 అనేది ఆన్సర్ అవుతుంది. 200 అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ is కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో లెట్ us see this next question. Okay, area of sector having a angle measures 45 degrees and radius is r units. ఓకేనా. మనకి ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. సెక్టోరియల్ యాంగిల్ 45 degrees ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనకు తెలుసు. x degrees by 360 degrees into 5r². దీంట్లో x కు బదులు మనం 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే పోతుంది. 45 degrees by 360 into 5r². ఓకే. సో 5r², 45 ఉందా, 45 8s. సో 1/8 టైమ్స్ ఆఫ్ 5r² వస్తుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఇందులోంచి లాస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే. సో ఒక వృత్తం నాకు ఒక బిందువు నుండి గీచిన స్పర్శరేఖలు మరియు స్పర్శ బిందువు నుండి గీచిన వ్యాసార్థం నుంచి ఏర్పడు పటము. ఓకేనా. సో ఒక వృత్తం తీసుకుంటున్నాను. దీనికి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి స్పర్శరేఖలు, 2 స్పర్శరేఖలు గీస్తున్నాను. ఓకేనా. ఇది ఒక స్పర్శరేఖ, ఇది ఒక స్పర్శరేఖ అనుకున్నట్లయితే ఇక్కడ ఒక స్పర్శ బిందువు, ఇక్కడ ఒక స్పర్శ బిందువు వచ్చింది అనుకున్నా. ఓకేనా. ఇది పాయింట్ P. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ A, B, సెంటర్ ఆఫ్ సర్కిల్ O. సో ఇక్కడ నేను వీటిని కనెక్ట్ చేసినప్పుడు ఒక కోఆర్డినేటర్ ఫామ్ అయింది. ఏంటి ఆ కోఆర్డినేటర్, PAOB.
సో దీనికి ఇది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ PA and PB are the tangents which is drawn to the circle from the external point. ఓకే, సో కాబట్టి ఇవి రెండు ఈక్వల్ మెజర్మెంట్స్. అలాగే OA and OB are రేడియా ఆఫ్ సేమ్ సర్కిల్, ఇవి రెండు కూడా ఈక్వల్. అంటే ఇచ్చిన క్వాడ్రిలేటర్ లో రెండు పేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఒక కైట్ ని రిప్రజెంట్ చేస్తుంది, గాలిపటాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.